హాయ్ గాయ్స్, యూజువలీ ఆర్సీబీ ఎప్పుడు హృదయాలను గెలుచుకుంటుంది. ఈసారి మ్యాచ్ కూడా గెలుచుకుంది, కానీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వలేదు. నిద్ర ఎలా వస్తుంది? క్వాలిఫై అవ్వకపోతే ఇలా చెప్దామని రాసుకున్నాను భయ్యా, కానీ వాట్ అ కంబ్యాక్. మ్యాచ్ గెలవడమే కాదు, క్వాలిఫై కూడా అయిపోయింది. ఫస్ట్ 8 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ ఓడిపోయారు భయ్యా, కానీ లాస్ట్ 6 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ గెలిచారు భయ్యా. దిస్ ఇస్ బియాండ్ సైన్స్ అనుకునేలా. ఆర్సీబీ అంటారా బాబు, ఆర్సీబీ అంటారా బాబు. ప్రామిస్ ఫస్ట్ టైం ఆర్సీబీకి సపోర్ట్ చేశాను భయ్యా నిన్న. వాళ్ళు ఈ సీజన్ సెకండ్ హాఫ్ లో పెట్టిన ఫైట్ కి గెలవాలి అనుకున్నా. వర్షం పడ్డ తర్వాత చిన్నస్వామి స్టేడియం స్పిన్నింగ్ ట్రాక్ అయిపోయింది భయ్యా. బాల్ పిచ్చి పిచ్చిగా తిరగడం మొదలెట్టింది, కానీ 218 కొట్టారు, అక్కడే గెలిచిపోయారు. సిఎస్కే క్వాలిఫై అవ్వాలంటే ప్లే ఆఫ్స్ కి 200 కొట్టాలి భయ్యా. కొట్టర్లే అనుకున్నా, బట్ థ్యాంక్స్ టు రచిన్ చాలా క్లోజ్కి వచ్చేసారు. ధోని చిన్నస్వామి స్టేడియం బయటకు కొడితే 6 చిక్కడపల్లిలో వచ్చి పడింది భయ్యా. ధోని కొట్టిన 6 వల్ల బాల్ గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయింది భయ్యా. బాల్ బయటికి వెళ్ళిపోవడం వల్ల కొత్త బాల్ ఇచ్చారు, అదే టర్నింగ్ పాయింట్ అంట. పాత బాల్ అయితే చాలా డ్యాంప్గా ఉండేది, పట్టుకోవడానికి చాలా డిఫికల్ట్గా ఉండేది, యార్కర్స్ వేయడం కష్టమయ్యేది. బట్ కొత్త బాల్ వచ్చిన తర్వాత యష్ దయాల్ మంచిగా వేసాడు. ఫాఫ్ డూప్లెసిస్ కూడా యష్ దయాల్ని అప్రిషియేట్ చేశాడు భయ్యా. హర్ష భోగ్లే అన్నారు, ఆర్సీబీ ఎలాంటి టీం అంటే అసైన్మెంట్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మార్క్స్ కూడా ఇచ్చేసిన తర్వాత అసైన్మెంట్ సబ్మిట్ చేస్తుందని. అంటే ఇప్పుడు మ్యాచెస్ గెలిచేని లాభం, ఎలాగో క్వాలిఫై అవ్వరని చాలా సర్కాస్టిక్గా చెప్పారు. కానీ ఆయనని ఇంకా చాలా మందిని రాంగ్గా ప్రూవ్ చేసింది ఆర్సీబీ. If you haven't won in 16 years, but I think it's going to be 17 years. ముందు చెప్పినట్టు నిన్న నేను ఆర్సీబీకి సపోర్ట్ చేశాను భయ్యా, బట్ ఫ్యూచర్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అయితే నా సపోర్ట్ ఎస్ఆర్హెచ్కే. మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. ఆర్సీబీ అంటారా బాబు.